సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఇది. ఫైనలీ ఒక మంచి గోల్డెన్ ప్రిస్క్రిప్షన్ లాగా మీరు ఇచ్చిన ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు 4-5 మంచి ఆహార పదార్థాలు చెప్పండి విచ్ ఇవాల్టి రోజుల్లో బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ కంటామినేటెడ్. ప్రతిదీ పాల పదార్థాలు, ఒకప్పుడు పాలు మంచివి యోగులు తినే ఫుడ్ అని చెప్పేవారు. ఇప్పుడు పాలు తాగాలంటే భయం వేస్తుంది, అన్ని హార్మోన్ ఇండ్యూస్డ్ కాబట్టి. పళ్ళు అన్ని స్ప్రేలు వేస్తున్నారు, రకరకాల ఇది మసాలాల్లో కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ బయటపడ్డాయని చెప్పి మనకి ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తున్నారు. సో మరి వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ టు ఈట్? షూర్ అండి. ఇప్పుడు మీరు అడిగిన దాన్ని చూస్తుంటే యు ఆర్ వాట్ యు ఈట్. మనం ఏం తింటామో అలాగే మనం తయారవుతాము. సో ఇన్ దట్ వే మరి నేను ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏమి తినకూడదు. ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్. బికాస్ ఇదే తినాలి, ఒక రూల్ బుక్ పెట్టుకుని ఫలానాదే తీసుకోండి అని చెప్పి రోజు ఒక రూల్స్తో మనం జీవించాలని జరగని పని అది. సో వాట్ షుడ్ నాట్ బి టేకన్ అంటే చూస్తే మొట్టమొదటిగా ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ మాంసం. అంటే సో దట్ ఈస్ సంథింగ్, దానిలో ఖచ్చితంగా అది క్యాన్సర్కి కారణం అవుతుందని ఆల్రెడీ ప్రూవ్ చేయబడింది. రెడ్ మీట్ మనందరికీ తెలుసు, ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, లేకుంటే క్యాన్సర్ కావచ్చు, రెడ్ మీట్ వల్ల వస్తుంది. సో అలాగనే మనం ఇంకా మరి ఫుడ్లో చూసినట్లయితే ఈ మధ్య మీరు మసాలా గురించి ఆల్రెడీ చెప్పారు, అడల్టరేటెడ్ అంటే కంటామినేటెడ్ ఇట్ ఇస్ బికమ్, అంటే ఎంతవరకు అంటే అది బ్యాన్ కూడా చేయబడింది చెప్పి కూడా మనం విన్నాం. ఇథిలిన్ ఆక్సైడ్ కదా సార్ దానిలో, ఇథిలిన్ ఆక్సైడ్ వల్ల, కరెక్ట్. సో ఇది మాత్రమే కాకుండా మరి రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ కావచ్చు. సో ఇవి కాకుండా మిగతా ఫుడ్ ఏది తినకూడదు మనం ఆలోచిస్తే ఐ థింక్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా, అంటే మనకి రెడీమేడ్ ఫుడ్స్ ఏదైతే ఫ్రైడ్ విత్ ఆయిలీ ఫుడ్ తింటామో దానివల్ల కూడా డెఫినెట్గా క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా కీలక ఇన్ఫర్మేషన్ సార్. ఐ థింక్ వారానికి సగటున 2-3 సార్లు తినేస్తారు ఫ్రైడ్ ఫుడ్. అందరం తింటాం, ఎక్కడో అక్కడ బజ్జీలు, బోండాలు, రోడ్డు మీద. ఇప్పుడు ఇలాంటి వెదర్ ఉందంటే బయట ఖచ్చితంగా వేడి మిరపకాయ బజ్జీలు తినాలంటారు. బట్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ కదా సార్ ఫ్రాంక్లీ. అంటే మోతాదు ఇంపార్టెంట్ దేనికన్నా కూడా. అగైన్ నేను చెప్తాను, చాలా మోడరేషన్లో ఉండాలి. ఇప్పుడు కాల్చిన మాంసం, ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ప్రివెంట్ చేయాలి. డెలికసీ కదా సార్. అంటే చార్డ్ ఫుడ్ లో కార్సినోజెన్స్ ఉంటాయి. సో దాంట్లో పాలీ హైడ్రోకార్బన్స్, PCL అని చెప్పి, లేకుంటే అరోమాటిక్ అమైన్స్ అని చెప్పి, ఆ కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. మనం బార్బిక్యూ అని మాట్లాడతాం. ఎస్, ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ డేంజరస్. కాల్చిన మాంసం కూడా ఎంతవరకు అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇప్పుడు మరలా స్పెసిఫిక్గా మనం ఏం తీసుకుంటే బాగుంటుంది మీరు అడిగిన ప్రశ్న. సార్ ఈ కాల్చిన మాంసం ఒక 2 క్వశ్చన్స్. ఇక్కడ డెలికసీ కాబట్టి తందూరి చికెన్, తందూరి పన్నీర్ ఇవన్నీ కూడా కాల్చిన మాంసం కిందకి వస్తాయి కదా. అంటే ఇప్పుడు తినొద్దు అసలు మొత్తానికి బంద్ చేయడం నేను చెప్పట్లేదు, బట్ అదే మన హాబీగానే హ్యాబిట్గానే ఉండకూడదు. రైట్ సార్. ఏం తినొచ్చు అని చెప్తే ఏం చెప్తారు ఇవాళ రోజుల్లో? మరి ఏం తినాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కన్సంప్షన్ చేయడం మంచిది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వెజిటేరియన్ డైట్ మంచిది, రైట్. కన్జ్యూమ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. వెజిటేరియన్ డైట్ ఉంటే మంచిది. కన్సంప్షన్ ఆఫ్ లాట్ ఆఫ్ వాటర్ ఈజ్ గుడ్. అట్లీస్ట్ 8 to 10 glasses ఆఫ్ వాటర్ పర్ డే మినిమం తీసుకోవాలి, రైట్. అంత మాత్రం కాకుండా మరి మీరు అన్నారు కదా కంటామినేషన్ గురించి మాట్లాడితే, ఆర్గానిక్ ఫుడ్, ఎనీథింగ్ దట్ ఈస్ గ్రోన్ ఆర్గానికలీ వితౌట్ పెస్టిసైడ్స్, ఐ థింక్ దట్స్ రియలీ గుడ్ అనమాట. హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం మంచిది. ఎగ్ ఈజ్ గుడ్, ఫిష్ ఈజ్ గుడ్, రైట్. అట్లనే మనకి బీన్స్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ. సో ఇవి కన్జ్యూమ్ చేయటం వల్ల ఖచ్చితంగా మరి అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్డ్ డైట్లో కూడా ప్రతిరోజు లెక్కలు వేసుకుని మనం తింటూ జీవించాలని కూడా ఇంప్రాక్టికల్. అవును. సో అందుకోసం వాట్ ఈజ్ రిస్కీ దాన్ని అవాయిడ్ చేసి మిగతా వాటిని మనము యూ షుడ్ ఎంజాయ్ వాట్ యూ ఈట్. కలర్ఫుల్, మేక్ యువర్ ప్లేట్ వెరీ కలర్ఫుల్. అది అన్ని రకాల కలర్స్ ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మీరు తీసుకోవటం వల్ల రియల్లీ హ్యావ్ ఎ గుడ్ వెరీ వెరీ యూస్ఫుల్ టిప్స్ సార్. అండ్ చాలా అద్భుతంగా చెప్పినందుకు ధన్యవాదాలు సార్ డాక్టర్ చినబాబు సుంకోలి గారు. ఇవాళ ఐ థింక్ మీరు చెప్పిన క్లియర్ పాయింటర్స్ చాలామందికి ఒక దిక్సూచిగా వ్యవహరిస్తాయి. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాల్సిన వాళ్ళు గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.